హలో ఎవ్రీవన్. ఈరోజు చేస్తున్న క్రాఫ్ట్కి కావాల్సింది మనకి కలర్ పేపర్స్. నా దగ్గర అయితే నోట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ ఉన్నాయి. నేనైతే వాటితో చేస్తున్నా. అవి లేకపోయినా పర్లేదు, కానీ వైట్ పేపర్తో కూడా చేయొచ్చు. కలర్ పేపర్స్తో చేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, ఫ్లవర్ చేస్తున్నా పేపర్తో. ఇది మేము స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాం. మా క్లాస్లో ఒక అమ్మాయి నేర్పించింది మాకు అందరికీ. ఇది మేము నేర్చుకొని ట్రై చేసిన తర్వాత అదేదో బిగ్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం అప్పుడు. ఇది చేస్తున్నంతసేపు నాకు స్కూల్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఆ రోజులే బాగుండేవి, కానీ ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి రావు. సర్లే, ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఒక పేపర్ తీసుకోండి, ఈక్వల్ సైజు ఉన్న పేపర్. తర్వాత నేను చూపించినట్టు ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వండి. ఇది సింగిల్ ఫ్లవర్ చేసుకుంటే మనం గ్రీటింగ్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు సైడ్కి ఒకటి అతికించేసి పెట్టొచ్చు, బాగుంటుంది. లేదంటే కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ చేసి ఒక చిన్న బొకేలాగా రెడీ చేయొచ్చు. నేనైతే అదే చేస్తున్నా ఇప్పుడు. నా దగ్గర 5 కలర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కో దాంతో ఒకటి చేస్తున్నా. ఓన్లీ వైట్ పేపర్ ఉంటే ఇది మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫ్లవర్కి స్కెచ్తో కలర్ వేసేయండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 2 సైడ్స్ గట్టిగా పట్టుకోవాలి, లేదంటే మనం ఆ గాలి నింపేటప్పుడు అది ఊడిపోతాయి అన్నమాట. కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఇదంతా చేసిన తర్వాత మనకు ఒక బర్డ్ రెడీ అయిపోతుంది. దానికి ఉన్న పెటల్స్ని విడదీస్తే మనకు ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇలా 4 సైడ్స్ ఉన్న పెటల్స్ని సగం వరకు మాత్రమే ఓపెన్ చేయాలి. తర్వాత సేమ్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని కాడలాగా ఫోల్డ్ చేసి చిన్నగా ఆ ఫ్లవర్కి అటాచ్ చేస్తే అయిపోతుంది. సో ఇలాగే సేమ్ ప్రాసెస్లో కొన్ని ఫ్లవర్స్ చేసుకున్నాను నేను. దాని తర్వాత అదొక చిన్న బొకేలాగా అనిపించింది. ఒక థ్రెడ్ తీసుకొని కట్టేసిన దానికి. ఆ వైట్ది థ్రెడ్ బాగాలేదు, తర్వాత అందుకే కలర్ థ్రెడ్ తీసుకొని డిఫరెంట్, అది కూడా 3 కలర్స్ ఉన్న థ్రెడ్ తీసుకున్నా. అది చుట్టేసిన తర్వాత ఒక పేపర్ పైన ఫర్ యూ అని రాసి ఆ ఫ్లవర్స్కి ఫెవికాల్తో అతికించేసిన. ఇంతకీ ఎవరి కోసం అబ్బా? ఎవరి కోసం లేదు, మీ అందరి కోసమే. తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి నా గుర్తుగా, సరేనా? ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తా. అంతలోపు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.